హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్స్ కిచెన్. సింపుల్ ఎగ్ ఫ్రై. సో గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్స్ని బీట్ చేసుకొని ఎగ్స్ని మనం అందులో వేసేసుకుందాం. సో ఇది చాలా సింపుల్, ఏమీ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. నేను ఆనియన్స్ కూడా ఏమీ వేయట్లేదు. ఇది రోటీస్లోకి బాగుంటుంది, సైడ్ డిష్లోకి బాగుంటుంది, సాంబార్ ఉంటే ఇది సైడ్ డిష్గా బాగుంటుంది, రసం దేనికైనా బాగుంటుంది. సో నేను 3 ఎగ్స్ని ఇలా వేసేసుకున్నాను. సో వేసేసుకున్నాక ఇందులో దీనిపైన జీరా యాడ్ చేసుకున్నాను. జీరా యాడ్ చేసుకున్నాక రెడ్ చిల్లీ అండ్ లైట్గా సాల్ట్, టర్మరిక్, లైట్గా బ్లాక్ పెప్పర్ అండ్ ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకొని ఒకసారి మనం బాగా దీన్ని మిక్స్ చేసేసుకుందాం. సో చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. అండ్ మార్నింగ్ ఒక్కొక్కసారి హరిబరి అయిపోతుంది. సో అలాంటప్పుడు మనం రోటీస్తో కానీ ఇలా చేసుకుంటే ఎగ్ బుజ్జి చాలా బాగుంటుంది అండ్ సింపుల్ కూడా. ఇందులో ఇంకా చాలా ఆనియన్స్ వేసి చేసుకుంటారు, ఇంకా వెజ్జీస్ వేసుకుంటారు. సో ఇది చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా అయిపోతుంది, ఎందుకంటే మనం ఇందులో ధనియా పౌడర్ అవన్నీ కూడా వేసుకున్నాం కదా, అందుకని. అండ్ జీరా పౌడర్ కూడా వేసుకుందాం అండ్ లైట్గా కసూరి మేతి కూడా. సో బాగా మనం దీన్ని ఫ్రై చేసేసుకుందాం. సో ఎగ్ స్మెల్ కూడా ఏమీ ఉండదు. సో చూసారా, చాలా ఫాస్ట్గా ఎగ్ బుజ్జి రెడీ అయిపోయింది. అండ్ మనం దీన్ని రోటీస్తో కానీ ఎలాగా సర్వ్ చేసుకున్నా బాగుంటుంది, సైడ్ డిష్గా ఎలాగైనా బాగుంటుంది. టేస్ట్ కూడా ఆనియన్స్ వేయలేదు కదా, చాలా సింపుల్గా ఉంది అని కాదు, ఎందుకంటే ఇందులో మనం ధనియా పౌడర్, జీరా, కసూరి మేతి సో ఇవన్నీ కూడా వేసుకున్నాం కదా, చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.